వెల్కమ్ టు MG9 న్యూస్. బర్డ్స్ అండ్ బ్లోసమ్స్ పాఠశాలలో గణిత దినోత్సవ వేడుకలు. ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం స్థానిక రాజుల కాలనీ బర్డ్స్ అండ్ బ్లోసమ్స్ పాఠశాలలో శుక్రవారం నాడు గణిత దినోత్సవం సందర్భంగా విద్యార్థులకు అవగాహన మోడ్రన్ రైతు బజార్ ఏర్పాటు చేశారు. పాఠశాల క్రీడా మైదానంలో దాదాపు 40 స్టాల్స్ ని ఏర్పాటు చేసి వాటిలో గణితం, కూరగాయలు, పాల పదార్థాలు, UCMAS మరియు ఇతర కొలతలు, తూలికలపై స్టాల్స్ ని నిర్మించారు. ఈ కార్యక్రమానికి పాఠశాల అధినేత్రి పి వెంకట వరలక్ష్మి మరియు డైరెక్టర్ పి సీతారామరాజు స్టాల్స్ ని ప్రారంభించారు. విద్యార్థుల తల్లిదండ్రులు స్టాల్స్ ని సందర్శించి విద్యార్థులు నిర్వహించిన వస్తువులపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో 1, 2, 3, 4 తరగతి విద్యార్థులు వాళ్ళ ప్రతిభను అద్భుతంగా ప్రదర్శించారు. ఈ సందర్భంగా పాఠశాల అధినేత్రి పి వెంకట వరలక్ష్మి మాట్లాడుతూ పిల్లలకు 4 గోడల మధ్య విద్యా బోధన కాక పరిసరాలలో ఉన్న వస్తువులు, కూరగాయలు, తూలికలు, కొలతలు, మార్కెట్లో ఉన్న వస్తువులు కొనే విధానం నేర్చుకోవడం ఎంతైనా అవసరమన్నారు. తల్లిదండ్రులు అడిగిన ప్రశ్నలకు విద్యార్థులు మంచి సమాధానాలు ఇచ్చిన విద్యార్థులకు మేడం బహుమతులు ఇచ్చారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు మరియు తల్లిదండ్రులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. అనంతరం విద్యార్థులు ఫ్యాన్సీ డ్రెస్ పోటీలు మరియు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. MG9 టీవీ ఛానల్ ఏలూరు డిస్ట్రిక్ట్ ఇన్ఛార్జ్ డి లోకేష్. Mathematician, our great mathematician Ramanujan's birthday is celebrated as Math Day. So the concept behind this program is all the children right from LKG to 10th are participating in every event. So వాళ్ళ నేర్చుకున్న కాన్సెప్ట్స్ని వాళ్ళ రియల్ లైఫ్లో ఎలాగ ఉపయోగించాలి అండ్ వాళ్ళు బజార్కి వెళ్తారు, కూరగాయలు కొనుక్కుంటారు, రైస్, గ్రాసరీస్ కొనుక్కుంటారు. సో అక్కడ కేజీ ఆయిల్స్ అవన్నీ లీటర్స్, మిల్లీ లీటర్స్ అలా ఉంటాయి. సో ఆ మెషరు అన్నది వాళ్ళ రియల్ లైఫ్లో ఎలాగ ఉపయోగపడుతోంది, ఏదో ఉట్టి బుకిష్ నాలెడ్జ్ కాకుండా ప్రాక్టికల్ నాలెడ్జ్ ఇవ్వడం కోసము ఇవాళ మా స్టూడెంట్స్ అందరూ కూడా స్టాల్స్, డిఫరెంట్ స్టాల్స్ అన్నవి అరేంజ్ చేశారు. Some of them are selling cosmetics, some of them are selling fancy dress items, and some of them are selling vegetables, fruits, groceries and medicines, so milk products. So almost like in our real walk of life లో మనం వాడే ప్రతి పదార్థము కూడా ఇక్కడ స్టాల్ రూపంలో ఉంది. ఊరికే డబ్బులు ఇచ్చేయడం, అడగడం, కొనేసుకోవడం కాదు. కేజీ అంటే ఎన్ని గ్రామ్స్, అర కేజీ అంటే ఎంత, దాని వాల్యూ ఏంటి, దాన్ని 100 గ్రామ్స్లో కావాలి అంటే ప్రైస్ ఏంటి అన్నది క్యాలిక్యులేట్ చేసి చూపించడమే దీని యొక్క ముఖ్య ఉద్దేశము. సో ఇక్కడ ఎవ్రీ చైల్డ్ ఈస్ పార్టిసిపేటింగ్, దే ఆర్ డూయింగ్ దేర్ లెవెల్ బెస్ట్ అండ్ దిస్ ఈజ్ ద బెస్ట్ ప్లాట్ఫామ్ టు గెయిన్ ఎక్స్పోజర్ ఫర్ ఎవ్రీ చైల్డ్. ప్రతి పేరెంట్ వాళ్ళ ఫ్రెండ్స్ పేరెంట్స్ ఏమో వీళ్ళకి కొత్త, సో అంతమందికి వీళ్ళు చెప్తున్నారు అంటే టు గెయిన్ కాన్ఫిడెన్స్. థ్యాంక్ యూ. ఈరోజు జంగారెడ్డిగూడెంలో బచ్చం హై స్కూల్ ప్రిన్సిపల్ మేడం గారు రామానుజన్ గారు పుట్టినరోజు సందర్భంగా ఇలాగా అందరికీ ఒక ఎక్స్పీరియన్స్, ఒక ఎక్స్పీరియన్స్ అనేది ఉండాలి అని ఇలాగ షాప్స్, కాస్మెటిక్స్ ఏది అలాగా అమ్మాలి. ఒకవేళ ఫ్యూచర్లో ఎవరైనా చిన్నపిల్లలకి ఒక బుక్ నుంచి వచ్చే నాలెడ్జ్ కూడా కాకుండా వాళ్ళు డైరెక్ట్గా వెళ్ళి వాళ్ళు చేస్తే ఎలాగ ఉంటుంది ఏంటి అనే ఒక ఎక్స్పీరియన్స్ కోసం మన ప్రిన్సిపల్ మేడం ఇవాళ ఇలా ఒక ఐడియాతోటి ఇలా చేస్తున్నారు. ఇలా ప్రైమరీ సెక్షన్, హై స్కూల్, ప్రీ ప్రైమరీ 3 సెక్షన్స్ కూడా బాగా పార్టిసిపేట్ చేస్తున్నాయి. హై స్కూల్ సెక్షన్ వాళ్ళ మ్యాథమెటిక్స్ టాపిక్స్లో వాళ్ళు నేర్చుకున్నవి ఒక టాపిక్స్ని ప్రాజెక్ట్స్గా చేసి ప్రదర్శిస్తున్నారు. ప్రీ ప్రైమరీ వాళ్ళు ఏది కలర్స్, షేప్స్ ఇవన్నీ వాళ్ళ స్టడీ ఎక్కువ కాబట్టి వాటిని ఫైండ్ అవుట్ చేయడం అలాంటివి పెట్టించారు. ప్రైమరీ వాళ్ళకి మల్టిప్లికేషన్స్, ఎడిషన్స్ ఇవన్నీ ఒక ప్రోడక్ట్ని అమ్మడం అలాగే కొనడం అనేటువంటిది ఎలా చేయాలి అనేది వాళ్ళకు ఎక్స్పీరియన్స్గా చెప్తున్నారు. థ్యాంక్ యూ. High School. Today we are celebrating the birthday of Srinivasa Ramanujan as Maths Day. Srinivasa Ramanujan was a renowned mathematician of India. He was born on 22nd December 1887. He is the great mathematician of India and he is the great mathematician. He married at the age of 22 April.
and he departed at the age of 32. Today we are celebrating Maths Day and as Raitu Bazaar. Thank you.